కేంద్రీయ మైనారిటీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరేన్ రిజిజు 2025 జనవరి 11 నుండి 14 వరకు సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా రాబోయే హజ్ యాత్ర గురించిన సన్నాహాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో హజ్ 2025 కోసం ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడం, హజ్ మరియు ఉమ్రాహ్ సమావేశం మరియు ప్రదర్శన ప్రారంభ సెషన్లో పాల్గొనడంతో పాటు సౌదీ ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా జద్దా మరియు మదీనాలో భారతీయ హజ్ యాత్రికుల కోసం చేస్తున్న ఏర్పాట్లను కేంద్ర మంత్రి సమీక్షించారు. భారతీయ యాత్రికులకు హజ్ యాత్రకు విస్తృత రూపురేఖలను నిర్వచించే హజ్ 2025 కోసం ద్వైపాక్షిక ఒప్పందంపై మంత్రి మరియు సౌదీ హజ్ మరియు ఉమ్రాహ్ మంత్రి డాక్టర్ తౌఫీక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా జనవరి 13, 2025న జద్దాలో సంతకం చేశారు. దీని ప్రకారం భారతదేశానికి 1,75,025 కోటా నిర్ణయించబడింది. సౌదీ అరేబియాలోని హజ్ మరియు ఉమ్రాహ్ మంత్రిత్వ శాఖ జద్దాలో నిర్వహించిన 4వ ఎడిషన్ హజ్ మరియు ఉమ్రాహ్ సమావేశం మరియు ప్రదర్శన ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ అంతర్జాతీయ సమావేశం ఏటా జరుగుతుంది మరియు హజ్ మరియు ఉమ్రాహ్ సేవల రంగంలోని కీలక నిర్ణయాధికారులు, నిపుణులు, పరిశోధకుల సెషన్లతో పాటు వర్క్షాప్లను కలిగి ఉంటుంది. శ్రీ కిరేన్ రిజిజు సౌదీ అరేబియాలోని హజ్ మరియు ఉమ్రాహ్ మంత్రి డాక్టర్ తౌఫీక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాను కలిసి హజ్ 2025 సన్నాహకాలపై వివరణాత్మక చర్చలు జరిపారు. భారతీయ హజ్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన అనుభవాన్ని నిర్ధారించడానికి పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని వారు నొక్కి చెప్పారు. గౌరవనీయులైన మంత్రి రియాద్లో సౌదీ అరేబియా రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి ఇంజనీర్ సాలేహ్ బిన్ నాసిర్ అల్ జెసర్తో కూడా సమావేశమై భారతీయ హజ్ యాత్రికులకు రవాణా మరియు లాజిస్టిక్స్ సేవలను మరింత క్రమబద్ధీకరించడం గురించిన చర్యలపై చర్చించారు. మదీనా ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ ఖలీద్ బిన్ ఫైసల్ అల్ సౌద్తో మంత్రి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. తన పర్యటన సందర్భంగా గౌరవనీయులైన మంత్రి భారతీయ హజ్ యాత్రికుల కోసం రవాణా ఏర్పాట్లు, పరిపాలనా ఏర్పాట్లతో పాటు ఆరోగ్య సౌకర్యాలతో సహా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. మదీనాలో ఆయన భారతీయ హజ్ యాత్రికుల కార్యాలయాన్ని సందర్శించారు. జడ్డా మరియు మదీనా విమానాశ్రయాల హజ్ టెర్మినల్స్ ను కూడా ఆయన సందర్శించి ప్రయాణికుల ఆగమన, నిష్క్రమణ సౌకర్యాలతో పాటు సామాన్ల నిర్వహణను కూడా వారు సమీక్షించారు. భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య లోతైన చారిత్రక మరియు నాగరిక సంబంధాలలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు బలమైన ప్రజా సంబంధాలలో హజ్ యాత్ర ఒక ముఖ్యమైన అంశం. శ్రీ కిరేన్ రిజిజు సౌదీ అరేబియా పర్యటన రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలలో ఒక కీలకమైన విజయం. అలాగే మన సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి రెండు దేశాల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.